పుష్ప. నేను దొంతాల గంగయ్య వాళ్ళ కూతుర్ని. మా నాన్న మేకల దగ్గరికి 11 గంటలకు వెళ్ళాడు. మేకలు తోలుకొని వెళ్తే అక్కడ కాలువ గెట్లు మేపుకుంటున్నాడు. అక్కడ మేకలు మా నాన్నేమో కాలువ గెట్లు మేపుకుంటున్నాడంట. కనకం సుధాకరు అతను ఏమంటే నరాల వెంకటేశ్వర్ల పొలంలో మేపుతున్నాడు మేకలు. ఈయన అక్కడ మేపొద్దాబయ్యా వెళ్ళిపో అని అన్నాడంట. దానికి అతను నువ్వేం నాకు చెప్పేది నువ్వు చెప్తే నేను వినాలా, నువ్వు చెప్తే నేను పక్కకు పోవాలంట, నువ్వు చెప్తే నేను వినాలా అన్నట్టుగా పట్టుకొని తల మీద కర్ర తీసుకొని అట్లాగే కొట్టాడంట. మా నాన్న ఏం చేశాడంటే తల మీద చెయ్యి అడ్డం పెట్టాడు. చెయ్యి అడ్డం పెట్టంగానే బొట్టన వేలు పగిలిపోయింది. బొట్టన వేలు పగిలిపోగానే ఆయన పక్కకు చెయ్యి తీస్తే అతను తల మీద అట్లాగే 4 దెబ్బలు కుట్టేసిన తర్వాత ఈయన కింద పడిపోయాడంట. కింద పడిపోయింట్లే ఆయన వెళ్ళిపోయి మళ్ళీ ఈయన లేయడానికి ట్రై చేస్తే మళ్ళీ వచ్చి ఆయన కాలాజాత వేసి తన్ని ఆ పాట వెళ్ళిపోయాడంట. ఈయన కింద పడిపోయిన తర్వాత మళ్ళీ తన్ని కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈయనకు ఆ సేపటికి ఒక అరగంట తర్వాత ఈయనే లేచి ఇంటికి ఆ రక్తాలు కార్చుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఏమైంది, ఎందుకు ఇలా అయిందంటే ఫలానా కనకం సుధాకరు నరాల వెంకటేశ్వర పొలంలో మేపుతున్నాడు, ఆయన నాకు చెప్పిండు అభయ, నువ్వు పోను నేను అన్నాను. దానికి ఆయన ఏమంటే నువ్వు చెప్తే నేను వినాలంటారా అని పట్టుకొని కొట్టిండు అని మా నాన్న చెప్పాడు. మా నాన్న చెప్పిన దానికి మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేశారు అని అడిగితే వాళ్ళ భార్య ఏమంటే మా అమ్మగారు వెళ్ళి అడిగితే మా ఇంటి మీదకి వస్తారే మీరు, మా ఇంటికి వచ్చి మాట్లాడేది, మేము కొట్టినా మీరు కొట్టించుకోవాలి, మేము తిట్టినా మీరు తిట్టించుకోవాలి, మీరు చెప్తే మేము పోయేది ఏంది అని చెప్పి అమ్మ నామె ఎట్లా అంటే అట్లా మాట్లాడి చేసింది. తర్వాత ఆమె అక్కడి నుంచి రాగానే మా చిన్న తమ్ముడు నాన్న తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో చేజర్లకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే కేసు రాసుకొని కానిస్టేబుల్ని ఎంక్వైరీకి పంపించారు. ఎంక్వైరీకి పంపించగానే ఊళ్ళోకి వచ్చి ఆ సార్ వచ్చి ఫోటోలు తీసుకొని అన్నీ చేశారు. ఫోటోలు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి అన్నీ చేస్తే అక్కడ మళ్ళీ మా చిన్న తమ్ముడికి ఆ ఊర్లో జనసేన పార్టీ అనిల్ అనే అబ్బాయి, హరీష్ అనే అబ్బాయి మాటకు ముందు ఫోన్ చేసి మాకు చెప్పకుండా, మాకు నువ్వు చెప్పాలి కదా కేసు పెట్టేటప్పుడు, మాకు చెప్పకుండా నువ్వు కేసు ఎందుకు పెడతావు, ఎందుకు చేస్తావు, మాకు చెప్పాలి కదా, మాకు చెప్పకుండా మీరేం చేస్తారు మమ్మల్ని, మీరెంత, మీ అధికారం ఎంత, మీ పొలంలో చౌకలు వేసి ఉన్నాయి, ఆ చౌకలు ఎలా బయటకు వస్తాయి, మీరు ఎక్కడ తిరుగుతారు, మీ మేకలు ఎలా తిరుగుతాయి, మీరు ఎక్కడ తిరుగుతారో మేము చూస్తాము, మీరు కేసు రిటర్న్ తీసుకోండి అని చెప్పి బ్లాక్మెయిల్ బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళు. దానికి మేమేమన్నామంటే మేము కేసు అయితే వెనక్కి తీసుకోము, ఇప్పటికి ఇది మాకు మూడోసారి ఈ విధంగా జరగడము, ఈ విధంగా చేశారు, ఇంతకుముందు చూస్తే దాసెట్టి సేనయ్య కొట్టాడు, తర్వాత బొరిగిళ్ళ రామకృష్ణయ్య కొట్టాడు, ఇలా మేము కొట్టించుకుంటూ ఉండలేము, మాకని ఏదో ఒక పరిష్కారం కావాలి అని చెప్పి మేము చేజర్లకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చున్నామని చెప్పి వాళ్ళు అది రిటర్న్ తీసుకోమని బెదిరిస్తే నేనేమన్నానంటే ఫోన్ తీసుకొని అబ్బాయి మీకు ఏం కావాలి ఏంది అని చెప్పి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే అది కాదు ఇది కాదు, ఆ అబ్బాయి నవీన్ అంటే మాకు అభిమానం, వంకాయ పులుసు అన్నీ చెప్పి మీరు కేసు రిటర్న్ తీసుకోపోతే మీ అమ్మగారు వాళ్ళు మా ఇంటికి వచ్చి అడిగారు కదా, మీ మీద మేము రిటర్న్ కేసు పెడతాము, మీరు కేసు వాపసు తీసుకోండి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు వాళ్ళు. అది కాకుండా మీరు ఎక్కడ తిరుగుతారో చూద్దాము, మీరు ఎక్కడ చేస్తారో మేము చూద్దాము, మీరు బయట తిరిగితే మేము ఒప్పుకోము, మిమ్మల్ని అది చేస్తాము ఇది చేస్తాము. వాడేమో మేమేమో పోలీస్ స్టేషన్ పడుగుతా మేమేమో తిరుగుతానే ఉన్నాం, వాడు కొట్టిన వాడేమో దర్జాగా ఊళ్ళో తాగుతా తిరుగుతా బ్రహ్మాండంగా ఉన్నాడు. మాకు మాత్రమే ఏ న్యాయం జరగక మేము ఇలా తిరుగుతున్నాం. చేజర్ల ఎస్ఐ దగ్గరికి వెళ్తే చేజర్ల ఎస్ఐ ఏమంటాడు, మీరు కేసు మీరు కూడా వాళ్ళని కొట్టారంట కదా, వాళ్ళు మాకు చెప్తున్నారు, మా నాన్నగారికి ఏమో బాగా దెబ్బలు తగిలాయి, ఇంటికి వెళ్ళి అడిగి ఇది ఎందుకయ్యా ఇట్లా చేశారని అడిగితే రిటర్న్ మీ మీద కేసు పెడతాము, చేజర్ల ఎస్ఐ గారు కూడా మీ మీద మేము కేసు ఫైల్ చేసుకుంటామని చేజర్ల ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు. మా కేసు కడతాము అని చెప్పి కట్టకుండా ఇది చేస్తున్నారు వాళ్ళు చేజర్ల ఎస్ఐ గారు. తర్వాత ఆత్మకూరుకు వచ్చి సిఐ దగ్గర మాట్లాడారు. సిఐ గారు నమ్మించి మోసం చేశారు, మీ కేసు కడతామమ్మా 10 గంటలకి అని చెప్పి మోసం చేశారు. కాలం కట్టనే జీవాలు తోలిపోయినాను. అది వేరే ఒక అతను వచ్చి జీవాలు మేకలు వచ్చి చేలో తోలిండు. అవునా అది ఎందుకు తోలను అన్నాను, అందుకని నాకు ఏం తోలుతాను ఆ మాటని లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.